ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనో మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎన్నికలు మనం సక్రమంగా జరిపించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం ఇప్పుడే మన పార్టీ రెండేళ్ల కిందట పుట్టింది మన పార్టీ, ఇప్పుడే వస్తా ఉంది మన పార్టీ. మనం స్ట్రక్చర్ బాగా బిల్డ్ చేసుకుని ప్రతి పంచాయతీ మీద కూడా మన వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపరాలని కోరుకుంటా ఉన్నాను. అందుకు విధంగా మీరు పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ నిన్నటి రోజున గుర్తుకొస్తుంది, నిన్నటి రోజున పాదయాత్ర అయిపోయిన రోజు ఇచ్చాపురంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అయిపోయిన రోజు నిన్నటి రోజు ఎమ్మెల్యేల బై ఎలక్షన్ లో గెలిచిన రోజు నిన్నటి రోజు. ఈ రోజు మీ దగ్గరికి వచ్చే పంచాయతీ ఎన్నికల నగారం మోగిస్తున్నాము ఈ రోజు 3 జిల్లాలకు కలిపి కూడా. అంటే అన్నిటికీ కూడా మనకు మంచి కాలం వస్తా ఉంది, మంచి రోజులు వస్తున్నాయని మీకు చెప్తున్నా. కానీ మనం చేసే పనులలో కూడా మనం పంచాయతీ ఎన్నికలన్నింటిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఈలో ఎక్కడికెక్కడ లోకల్ గా ఉండే నాయకులు తోడుగా ఉంటారు, మీకు కార్యకర్తలు తోడుగా ఉంటారు. ప్రతి ఎన్నిక కూడా మనం గెలవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. మరి సొసైటీ ఎన్నికల్లో మాదిరి అధికార దుర్వినియోగం చేసి అప్రజాస్వామ్యంగా ఏ విధంగా అధికార పార్టీ వాళ్ళ కార్యకర్తలను ఏ విధంగా ఆ రోజు ఎన్నుకోవడం జరిగిందో అట్లాంటివి మళ్ళీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అది వాళ్ళు చేయాలని అనుకుంటా ఉన్నారు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి అంతేకాకుండా వీళ్ళిద్దరు కుమ్మక్కు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఎన్నికల్లో కూడా లోకల్ గా కూడా మిత్రులుగా పనిచేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నా. అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ కాబట్టి పోలీసులు కూడా వాళ్ళకు సహకరిస్తారు. మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిందని మిమ్మల్ని కోరుతున్నా. మరి డబ్బు మద్యం కూడా ఎక్కువ తీస్తారు, వీటన్నిటి కూడా గమనించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఈ ఎన్నికలను పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. ఏ ఒక్కరు కూడా ఆషామాషిగా తీసుకోవద్దని కూడా మీకు అందరికీ చెప్తున్నాను ఇవాళ. అంతేకాకుండా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోవద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గాలి బాగుంది, ప్రజల్లో మనకుంది, ఆటోమేటిక్ గా పడతాయని మీరు పడతాయి. మామూలుగా ఏనిస్తే పడతాయి మనకు ఓట్లు, కానీ రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రజల్లో మనకుండే ఆదరణ మనకుంది. చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న నాయకుల్లో కోఆపరేషన్ లేకుండా ఉంది. కాబట్టి మనం ఐకమత్యంగా పోతే ప్రతి పంచాయతీ కూడా మనం గెలవాలి. కాబట్టి మన పార్టీ గెలిచే పార్టీ కాబట్టి కావాలనుకునే వాళ్ళు 2-3 ఉండొచ్చు. వాళ్ళు మీ స్థానిక నాయకులతో కలిసి కూర్చొని, మరి కోఆర్డినేటర్లతో కలిసి కూర్చొని, మీరు ఒకరు పంచాయతీ సర్పంచ్ అయితే ఇంకొకరు ఉప సర్పంచ్, ఇంకొకరు ఎంపీపీ, అలాగా తీసుకొని మనం సామరస్యంగా మనం ఎన్నికల్లో ప్రతి పంచాయతీ గెలిచేదానికి మీరు ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకపోతే ఓటర్ల లిస్టు కూడా మీరు నిఘా ఉంచాలి. ఈ అధికార పార్టీ ఏమైనా చేస్తుంది, ఓటర్ లిస్ట్ లో ఓటర్ల పేర్లే లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. మరి నామినేషన్ వేసే రోజు నుంచి పోలింగ్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మీ స్థానిక నాయకుల బలం తీసుకోండి, మరి కోఆర్డినేటర్ల బలం తీసుకోండి. అన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నా.